పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వశిష్ట గోదావరి నదీ తీరంలో తుపాకీ బుల్లెట్ కాల్పుల కలకలం నెలకొంది. తుపాకీ బుల్లెట్ ఇంటి ఎలివేషన్ అద్దుమును పగలగొట్టి ఇంటిలోకి రావడంతో ఇంట్లో ఉంటున్న స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. గోదావరి తీరాన వైఎన్ కళాశాల గ్రౌండ్ లో పూర్వం నుండి నేషనల్ కెడెట్ కోర్ ఫైరింగ్ రేంజ్ ఉంది. ఈ ఫైరింగ్ రేంజ్ లో జిల్లాలోని ఎన్సీసీలో ట్రైనింగ్ పొందుతున్న విద్యార్థులు ఫైరింగ్ చేస్తూ ఉంటారు. ఈ రోజు ఫైరింగ్ రేంజ్ లో విద్యార్థులు ఫైరింగ్ చేయడంతో ఎవరిదో ఒక విద్యార్థి గన్ గురి తప్పి గోడపై నుండి వెనుక భాగాన ఉన్న ఇంటిలోకి బుల్లెట్ దూసుకు వెళ్లింది. అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇంట్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. సాధారణంగా ఫైరింగ్ చేసే సమయంలో ఫైరింగ్ రేంజ్ కు వెనుక భాగాన కాపలా పెట్టి ఎవరిని అటువైపుకు రాకుండా చూసుకుంటారు. కానీ ఎన్సీసీ అధికారులు అవేమీ పట్టించుకోకుండా ఫైరింగ్ చేయడం వల్ల తమ ఇంట్లోకి బుల్లెట్ దూసుకు వచ్చిందని ఇంటి యజమాని కోపనతి రాము అంటున్నారు. ఫైరింగ్ జరిగేటప్పుడు కనీసం తమకు సమాచారం ఇవ్వలేదని ఇంటి యజమాని వాపోతున్నారు. ఎన్సీసీ అధికారులు ఫైరింగ్ తో విద్యార్థులకు ఇచ్చే ఫైరింగ్ గన్ లో 0.2 బుల్లెట్స్ వాడటం జరుగుతుందన్నారు. దీనివల్ల ఎటువంటి భయం లేదన్నారు. అప్పుడే మళ్ళీ ముందు నాకు ఇచ్చేస్తుంటే గవాలను తినేసేసాను. ఏంటంటే మీరు ఎన్ని బుల్లెట్లు చూసుంటారు? మా అన్నల గుండెల మీద ఎన్ని పెట్టుంటారు అలాంటి సందీప్ చూపెడుతుంటే పెద్ద అనుకున్నాను. అంత లాంగ్ చూసుకోండి. ఎన్ని ట్రక్కులు వేసి ఉంటారో పుడతకి? దాదాపు 200 ట్రక్కులా? 2 లక్షలు 200 ట్రక్కులు. ఎన్ని ట్రక్కులు అంటున్నా? అదే 200 ట్రక్కులు వేసి అయ్యా నైట్గా ఈ నైట్గా అదే మీరు నేను ఇప్పుడు వచ్చాను. చెప్పాలి కదా, నేను ఇప్పుడు వచ్చానండి. అమరావతి నిన్న పేరెంట్కి అక్కడికి వెళ్ళి మీటింగ్ టౌన్ పెరిగిన తర్వాత జనాభా పెరిగారు, టౌన్ సర్కిల్ పెరిగింది. ఆ విధంగా అది మార్చుకోకుండా ఇక్కడ ఉంచడం వల్ల ప్రాబ్లం ఉండేది. అదండి, ఇంకా లేదండి. ఇంకా లేదంటే నేను కూడా నేను పొద్దుట నిన్నేమో అక్కడికి పేరెంట్కి వెళ్ళానండి. అమరావతి రిలేటివ్స్ అంటారు. అంటే వాళ్ళు కాదేమో ఇంకెవరైనా చేశారేమో. ఆ బుల్లెట్ అంత రేంజ్ ఉందో గన్ అంత ఉందో రేంజ్ ఉండకపోవచ్చులే కానీ గాల్లో వచ్చిందిలే అమ్మా. ఫ్లై అవ్వచ్చు కదా సార్.